అందరికి నమస్తే. ఏడాది పాలనలో ఎందుకు ఇట్లయింది? ఏడాది పాలనకే జనాల్లో నిజంగా అసంతృప్తి ఉందా? ఈ చర్చ కాంగ్రెస్‌లోనే ఉంది. చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఒక సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి. ఎందుకు జనాల్లో అసంతృప్తి ఉందా? లేకపోతే కావాలని ఏదో కొంత సోషల్ మీడియానో, లేకపోతే మీడియానో ప్రచారం చేస్తుందా? లేకపోతే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎసో, ఆ పక్షం బీజేపీయో ఏమైనా క్రియేట్ చేస్తుందా? ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాయి. కాకపోతే చాలా రీజన్స్ ఓపెన్‌గా కనబడుతున్నాయి మనకు. చాలా రో మనం రేవంత్ రెడ్డి పాలన చూస్తే లోక్‌సభ ఎలక్షన్స్ ముందు, తర్వాత చూద్దాం. లోక్‌సభ ఎలక్షన్స్ ముందు చాలామంది స్కీమ్స్ అమలు చేయలే అప్పటికి కూడా. కానీ చాలామంది ఏమన్నారంటే, మొన్ననే కదా గవర్నమెంట్ వచ్చింది. ఇంకా కొద్దిగా టైం తీసుకుంటారేమో. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక అప్పుడుంటది. అప్పుడు వీళ్ళ స్కీమ్స్ అన్ని కూడా అమలు చేస్తారేమో. ఇదంతా వేరే ఉంటదన్నట్టుగా చాలామంది సమర్థించారు. చాలామంది టైం టైం కోసం వెయిట్ చూసినారు. ఇప్పుడు టైం అయిపోయింది. లోక్‌సభ ఎలక్షన్ అయిపోయింది. 11 మంత్స్ అయిపోయింది పరిపాలన. అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఏం లేదు. లోక్‌సభ ఎలక్షన్స్ ముందు, లోక్‌సభ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు ఒక్క స్కీమ్ కూడా ఏమి అమలు చేయలేదు. లోక్‌సభ ఎలక్షన్స్ తర్వాత ఏమైనా కొత్త స్కీమ్స్ వచ్చినాయా? 6 గ్యారంటీల్లో ఏదైనా? ఏం రాలేదు. ఫైనల్‌గా క్రెడిబిలిటీ కోల్పోయినారు వీళ్ళు. క్రెడిబిలిటీ ఎందుకు కోల్పోయారంటే అబద్ధాలు చెప్పడం ద్వారా క్రెడిబిలిటీ కోల్పోయారు. అమలు చేయలేకపోతే నేను అమలు చేయలేదు, పైసలు లేవు అని చెప్పొచ్చు. కానీ వీళ్ళు అట్లా చెప్పలేదు. మహారాష్ట్ర పోయి మొన్ననే కదా మొత్తం అమలు చేసినామన్నారు. ఈడ కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. మేము మొత్తం స్కీమ్స్ అమలు చేసినామని. జనాలను అవమానించినట్టు అది. మొత్తం స్కీమ్స్ అమలు చేసామంటే మరి ఎవరికి వచ్చిందని కూడా ఇంపార్టెంటే. 4,000 రూపాయలు పెన్షన్ రాలేదు, 2,500 రాలేదు, ఏవీ రాలేదు. రైతులు పెద్ద సెక్టార్, ఫార్మర్స్ అనేది పెద్ద సెక్టార్. కేసీఆర్ గవర్నమెంట్ మీద 7 ఇయర్స్ తర్వాత వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే ఈటెల రాజేందర్‌ను ఎప్పుడైతే వాళ్ళ పార్టీ నుంచి బయటకు పంపించిండ్రో అప్పుడు స్టార్ట్ అయింది. ఇంక అప్పటి నుంచి పెరుగుతూ వచ్చి 3 ఏళ్లలో గవర్నమెంట్ పోయింది. కానీ ఇక్కడ 7 నెలలకే స్టార్ట్ అయింది. 7 మంత్స్. 7 మంత్స్‌కే వీళ్ళ గవర్నమెంట్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆగస్టులో స్టార్ట్ అయింది. ఆగస్టులో రుణమాఫీ విషయంలో స్టార్ట్ అయింది. అబద్ధాలు చెప్పిండ్రు. ఫస్ట్ ఏమో అందరికి చేస్తామన్నారు. తర్వాత రూల్స్ తీసుకొచ్చిర్రు. తర్వాత ఇంత 31,000 కోట్లు అవుతాయన్నారు. తర్వాత చూస్తే 17,000 కోట్ల కాడనో 18,000 కోట్ల కాడనో క్లోజ్ చేసేసిండ్రు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ రైతులను ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం, ఈ మంత్, ఆ మంత్, ఈ పండుగ, ఆ పండుగ అని నడుపుకుంటూ వస్తున్నారు. ప్లస్ ఒక సీజన్ మొత్తం రైతు భరోసా, రైతు బంధు ఎగ్గొట్టేసారు. అక్కడ కూడా అబద్ధాలు చెప్పిండ్రు. క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అని, వాళ్ళకి రిపోర్ట్ చేశారని, అభిప్రాయ సేకరణ అని చెప్పేసి జనాలకు ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంతే ఉత్తగా ఏం చెప్పినా టైంపాస్ ముచ్చట్లు, టైంపాస్ కోసమే ఇదంతా చేస్తున్నారు వీళ్ళు చెప్పేది ఏది నమ్మకం లేదు. ఇదే సబ్ కమిటీ జూలై 15 తారీఖు రిపోర్ట్ ఇవ్వాల్సిన సబ్ కమిటీ 3 మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ 3 మంత్రుల కమిటీ జూలై 15కి ఇవ్వాల్సింది. ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఆల్మోస్ట్ అక్టోబర్ 15, నవంబర్ 15 కూడా దాటిపోయింది. ఇంకా డిసెంబర్ నెలకు దగ్గరికి వస్తున్నాం. అంటే ఇన్నేళ్ళు మరి 3 మినిస్టర్లకు రిపోర్ట్ చేయడం సాధ్యం కాలేదా? కుదరలేదా? విదేశాలకు పోతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. మరి ఎందుకు రిపోర్ట్ చేయలేదంటే అసలు ఆ కమిటీ చేసి ఆ రిపోర్ట్ అనే పేరు అనేదే ఒక జనాలను టైంపాస్ చేయడానికే, రైతుల చెవుల్లో పువ్వులు పెట్టడానికి అనేది అందరికి అర్థమైపోయింది. ఇక వీళ్ళు ఇట్లా ప్రతిసారి వాళ్ళ మాటను వాళ్ళే తప్పుకుంటూ వస్తున్నారు. దాంతో నమ్మకం కోల్పోయింది, క్రెడిబిలిటీ కోల్పోయింది. రేవంత్ రెడ్డి చెప్తే కూడా జనం నమ్ముతలేరు ఇప్పుడు. రేవంత్ రెడ్డి చెప్తే కూడా మస్తు చెప్తాడు, మస్తు చెప్పి చాలాసార్లు చెప్పినలే వద్దులే అంటారు. ఇక క్యాబినెట్ సబ్ కమిటీ ఉన్నారంటే కథం. అసలు దాన్ని ఎవరు పట్టించుకుంటారు జనం. నమ్ముతలేరు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు మొన్న. ఫస్ట్ దసరా అన్నారు, తర్వాత దీపావళి నుంచి ఇందిరమ్మ ఇల్లు అన్నారు. దీపావళి కూడా అయిపోయాయి. ఎన్ని రోజులే? చాలా రోజులే. పున్నమి కూడా అయిపోయాయి, పౌర్ణమి కూడా అయిపోయింది. ఇందిరమ్మ ఇళ్ళ కథ ఊసే లేదు, అసలు మాట లేదు, ముచ్చట్లేదు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాను ఇస్తామంటున్నారు, మళ్ళీ రుణమాఫీ అంటారు. నమ్మతలేరు జనం. అట్లా సంవత్సరం లోపలనే నమ్మకం కోల్పోవడంతోన, మాటలు మార్చడంతోన, వీళ్ళు చెప్పిన మాటను వీళ్ళే ఆ మాట మీద నిలబడకపోవడంతోన జనాల్లో నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ఈటెల రాజేందర్‌ను పార్టీ నుంచి బయటకు పంపిస్తే అది ఈటెల రాజేందర్‌కి సంబంధించిన విషయం. అయినా తెలంగాణ జనం ఆలోచించారు, చూసిండ్రా? ఇక్కడ దాదాపు 60 లక్షల మంది రైతులు. మీరు ఒక 50% రుణమాఫీ చేసాం అనుకున్నా, కాలేదు, 30% అయింది. అనుకున్నా కూడా ఇంకొక 50%, ఆల్మోస్ట్ 30 లక్షలు. యావరేజ్‌గా 3 వేసుకున్న 1,00,00,000 మంది అవుతారు. 1,00,00,000 మంది డైరెక్ట్‌గా ఇంపాక్ట్ పడుతుంది మీరు వేయకపోవడం వల్ల. రైతు భరోసా ఎగ్గొట్టడం వల్ల డైరెక్ట్‌గా 2,00,00,000 మంది వాళ్ళ రైతు కుటుంబ సభ్యులు 2,00,00,000 మంది మీద తీవ్రమైన ఎఫెక్ట్ పడ్డది. ఇట్లా మీరు ఇచ్చిన హామీలు, మీరు చెప్పిన మాటలు
తర్వాత మీరు అమలు చేసిన తీరు, అమలు చేయకుండా ఎగబెట్టడం, లేకపోతే టైం పాస్ చేయడం, ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రభావం చూపించినాయి. దీంతో పాటు హైడ్రా. ఎవడన్నా మంచి చేయాలనుకున్నప్పుడు మంచిగానే పోవాలి. చెడు బుద్ధి లేనప్పుడు, ఆలోచన చెడుగా లేనప్పుడు అది మంచి దారిలో పోతుంది. నువ్వు హైడ్రాని తీసుకొచ్చినప్పుడు చెరువులను కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎట్లా చేయాలనేది ఒక పిక్చర్, ఒక స్ట్రక్చర్, ఒక ప్లాన్ ఉండాలి. చక్కగా పోయి చెరువు కాడ ఏడుంటే ఆడ ఇల్లు కొలగొడతారు. ఇంకా పర్మిషన్ ఉన్నా లేకపోయినా ఇల్లు కొలగొట్టుకుంటూ పోతాం. ఇదే చెరువు అంటే వాళ్ళ బతికేంది, వాళ్ళకి అదేంది. ప్రభుత్వం వాళ్ళ క్షేమం గురించి ఆలోచించాలి కదా. ఈ మూసికాడ అట్లే చేస్తున్నారు. మూసికాడ కూడా అసలు బడ్జెట్ తెలియదు, డిపిఆర్ తెలియదు, ప్లానింగ్ తెలియదు, ఏమీ లేదు. పోయి ఆర్బీఎక్స్ అనేసి మొత్తం కూలగొడతాం అంటే వాళ్ళంతా రివర్స్ బూతులు తిట్టారు. ఏ ముఖ్యమంత్రి తినని బూతులు రేవంత్ రెడ్డి తిన్నాడు. మరి ఈ సంవత్సరంలో ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఇంతకు మించి ఇంకా చాలా ఉన్నాయి. స్థానికంగా ఉన్న నేతల దౌర్జన్యాలు, కబ్జాలు, పోలీసు పెట్టి కాంగ్రెస్ వ్యతిరేకులను టార్గెట్ చేయడం, ఇండస్ట్రీస్ని టార్గెట్ చేయడం, అందరినీ. ఒక 5 సంవత్సరాల పాలనలో జరగాల్సిన మొత్తం ఈ సంవత్సరంలో జరిగిపోయినాయి. ఇంకా ముందు ముందు ఇంకా చాలా జరగాల్సినవి ఉన్నాయేమో. కానీ ఎందుకో ఇవన్నీ జరగడంతోనే బహుశా జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదంతా సోషల్ మీడియా వాళ్ళు క్రియేట్ చేసింది, ఇదంతా ఏదో మీడియాలో వస్తున్నది, ఇదంతా ఎవరో పార్టీలు క్రియేట్ చేసింది, జనం సంతృప్తిగా ఉన్నారు, జనం చాలా బాగున్నారని అనుకుంటున్నారు కాంగ్రెస్లో. కొంతమంది రోజు పబ్లిక్లో ఉండేవాళ్ళు, తర్వాత కొన్ని ఎలక్షన్స్ చూసిన వాళ్ళు, కొంత వాస్తవంలో ఉన్నవాళ్ళు, రోజు పొద్దుగాల జనాలతో మాట్లాడే వాళ్ళకి అర్థమైంది ఏంది విషయం అని. కానీ కొందరు పైన తిరిగే వాళ్ళు, రోజు సెక్యూరిటీలో ఉండేవాళ్ళు, రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి ఒక్క ముక్క అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి వ్యతిరేకత లేదు, వ్యతిరేకత లేదు, అంత మంచిగా నిమ్మలంగా ఉంది అనుకుంటున్నాను. ఆయన చుట్టూ వాళ్ళు కూడా ఆయనకు అదే చెప్తున్నారు, సూపర్ ఉంది, జనమంతా ఆహాకారాలు, మొత్తం మీరు స్కీమ్స్ ఇవ్వకపోయినా ఆనంద్ బాష్పాలుగా అరుస్తున్నారని చెప్తున్నారు. ఏ ముఖ్యమంత్రి అదే చెప్తారు. కొద్ది కూడా వాస్తవం ఉండకపోవడంతో లీడర్కి ప్రాబ్లం వస్తుంది, కమ్యూనికేషన్ కట్ అవుతుంది ఓటర్లకు, లీడర్కు. ప్రస్తుతం అదే జరిగింది. బట్ ఏడాది పాలన మీద మాత్రం జనాలు తీవ్ర అసంతృప్తి ఉన్న విషయం కాంగ్రెస్లో కూడా చాలామంది తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.